చదివించిన ఆడపిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితి రాదు ఆయన. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఊపుతో ఇంత గొప్ప జనాలందరికీ దగ్గర అవడానికి ఆయన చేసిన యువగళం పాదయాత్ర ఎంతో దోహదపడింది. సంవత్సరం క్రితం నిస్తేజంగా కొంచెం భయంగా బెరుగ్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇలా ఈ అన్యాయాలని అక్రమాలని ఎదురొడ్డి గట్టిగా ప్రశ్నించగలుగుతుంది అనుకుంటే ఆయన నింపిన స్ఫూర్తి మాకందరికీ వెన్నుదన్నుగా ఉండి ఆయన నడిపిన తీరు నిజంగా అభినందనీయం. ఈ నమ్మారమి ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరం సుమారుగా ఒక సంవత్సర కాలం పాటు ఈయన పూర్తిగా యువగళం పాదయాత్ర అంటూ నడిపి ఇంతకు ముందు కూడా ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నెన్నో పరిశ్రమలు తెచ్చి ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆయన మన ఆంధ్రప్రదేశ్ నడవడానికి కారణమయ్యారు. అదే రకంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన నాయకుడిగా రాడుదేలి ఆయన ప్రతి ఒక్కరికి వైసీపీ కానీ ఈ మన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న మా పనికి మాలిన ఎమ్మెల్యే భయపడేట్టుగా చేయగలిగిన మనిషి కింద తయారయ్యారు. ఇప్పుడు లోకేష్ పేరు చెప్పినా కానీ ఆయన రెడ్ బుక్ పేరు విన్నా కానీ మన లోకేష్ మన ఎమ్మెల్యేకి పరిస్థితి ఎలా ఉంది, కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. ఇదే రకంగా ఈ భయంతో పిచ్చి ప్రలాపాలని చేస్తూ ఉంటాడు. సో ఆయన భయం అనేది సృష్టించగలిగిన ఇలాంటి దుర్మార్గులు అందరికీ గుండెల్లో భయం సృష్టించగలిగిన ఏకైక నాయకుడు లోకేష్ గారు. ఆయన జన్మదినం సందర్భంగా మేమంతా కూడా ఘనంగా చేసుకుంటా ఉన్నాం ఇక్కడ గుడివాడలో. ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ గుడివాడ.